భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి రోడ్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 2 తెలుగు రాష్ట్రాల్లో బైకులు దొంగతనాలు చేస్తున్నది మునయ్యగా గుర్తించారు. అయితే తూర్పుగోదావరి జిల్లా యాదవులకు మునయ్య 69 కేసుల్లో నిందితుడని పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుడు మునయ్య ఇటీవల అశ్వారావుపేట పరిసరాల్లో దొంగతనాలు చేసిన 8 బైకులను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. 8:30 గంటలకు మన అశ్వారావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదే రకంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇతను బండిపై సస్పీషియస్ గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రీసెంట్ గా దొంగతనం చేయడం. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలక్స్ ఒకటి, చాగల్లు పోలీస్ స్టేషన్ ఇంకోటి, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడికలపూడి పోలీస్ స్టేషన్, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషన్, హోండా యూనికాను అశ్వారావుపేట, హోండా షైన్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవర్ చేయడం జరిగింది. ఇతని పూర్వాపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూజ్డ్ గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వారావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్, దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 13 బైకులు, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 5 కేసులు, టీ నరసాపురంలో 5 కేసులు, చాగల్లు